ప్రాచీన బర్హి అనే మహారాజునకు సముద్రుని కూతురు మహా సౌందర్యవతి అయిన శతధృతి వలన 10 మంది కొడుకులు కలిగారు. వారందరూ ఒకే పేరు ఒకే తీరు కలవారు. వారిని ప్రచేతసులు అంటారు. వారు గొప్ప తపస్సు చేసి రుద్రుని అనుగ్రహం సంపాదించి అతని వలన రుద్రగీత అనే ఒక మహామంత్రాన్ని ఉపదేశంగా పొందారు. అది శ్రీమన్నారాయణుని మంగళ స్తోత్రం. శ్రీ రుద్రదేవుడు వారికి ఉపదేశరూపంగా ఆ స్తుతిని ఇలా ప్రారంభించాడు. पंकजनाभाय संकर्षणाय शान्ताय विश्वप्रबोधाय भूतसूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मनिस्तारकाय त्रयीपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्ताय कर्मसाधनाय पुरापुरुषाय यज्ञरेतसे जीवतृप्ताय पृथ्वीरूपकाय लोकाय नभसेन्तकाय विश्वयोनये विष्णवे जिष्णवे नमोऽस्तु। శ్రీమన్నారాయణదేవా, దేవదేవా, బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం నీ నాభిలో విరాజిల్లుతున్నది. నిన్ను సంకర్షణుడని అంటారు. ఎందుకంటే ప్రళయకాలంలో ప్రాణికోటినంతటినీ నీలోనికి లాగివేసుకుంటావు. నీవు శాంతుడవు, విశ్వాలనన్నింటినీ మేల్కొల్పుతావు. పంచభూతాల సూక్ష్మతత్వాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి నీ స్వరూపాలే. నీవు ఇంద్రియాలకు గోచరింపవు కనుక సూక్ష్ముడవు. అన్నింటిలో నీవు ఉంటావు. అన్నీ నీలో ఉండి వెలుగొందుతూ ఉంటాయి కనుక వాసుదేవుడవు. నీవు పూర్ణుడవు, పుణ్యుడవు. ఏ వికారాలు నీకు లేవు. ప్రాణులను కర్మబంధాల నుండి విడుదల చేయించే స్వామివి. వేదాలను పరిరక్షిస్తూ ఉంటావు. అలాగే 3 లోకాలను కాపాడుతూ ఉంటావు. నీవు చంద్రుడవు, గొప్ప తేజోబలంగల సూర్యుడవు కూడా నీవే. అన్నింటినీ నీవు ప్రకాశింపజేస్తావు. కాని నిన్ను ప్రకాశింపజేయగల తేజస్సు మరొకటి లేదు. నీకు అంతం లేదు. ప్రాణులందరూ ఆయా కార్యాలనన్నింటినీ నీవలననే సాధిస్తారు. నీవు సనాతనుడవు. యజ్ఞాలకు బీజం నీవే. భూమి అంతా నీ రూపమే. అన్ని లోకాలు నీవే. ఆకాశం నీవే. యముడు నీ రూపమే. ఈ విశ్వమంతా నీ నుండియే వెలువడింది. నీవు అంతటా వ్యాపించి ఉంటావు. నీవు జయించడమే శీలం అయినవాడవు. స్వామి, నీకు నమస్సులయ్యా.